హలో అండి అందరికీ. సో, ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక మిక్సీ జార్‌లో ఒక 3, 4 టమాటాస్ తీసుకొని అందులోనే కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని, దాంట్లో కొంచెం కాజు, పెరుగు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ మరొక బాండీలో ఆయిల్ అయినా లేకపోతే బటర్ అయినా వేసుకొని ఇలా పన్నీర్ పీసెస్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కాజు కూడా కొన్ని టేస్ట్‌కి సరిపడా బావుంటాయి కాబట్టి కాజు కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ రైస్ క్లీన్ చేసుకున్నాం కదా! అందులోనే మనం బాస్మతి రైస్‌లోనే హోల్ గరం మసాలా అంతా వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇలా థిక్‌గా గ్రేవీ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అండ్ మరొక స్టవ్ పైన నేను ఇలా బాస్మతి రైస్ పెట్టేసిన అది కూడా రైస్ కుక్ అవుతుంది, సిద్ధంగా అవుతుంది. అండ్ మంచిగా ఇలా థిక్‌గా గ్రేవీ అయ్యాక మనం ముందుగానే పన్నీర్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా! సో, దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. సో, ఈ గ్రేవీ అంతా కూడా ఫస్ట్ ఒక మనం ఏదైతే బాండీలో మనం రైస్ ప్రిపేర్ చేస్తామో బిర్యానీ అందులో వేసేసుకోవాలి. అండ్ రైస్ కుక్ అయ్యాక దాంట్లోనే పైన ఇది వేసేసుకోవాలనమాట. రైస్ ఏసినంక దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్. బాగా ఒక 15 మినిట్స్ అలా ఉడికాక రైస్ అయితే బిర్యానీ అయితే సిద్ధమైపోతుంది. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్రీ చేస్తున్నట్టుగానే కాకపోతే బిర్యానీ స్టైల్ అనమాట. చాలా బావుంటుంది. ఇది డెఫినెట్‌గా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే శ్రావణ మాసం కాబట్టి మేము ఏమీ నాన్ వెజ్ తినము. సో, మా పిల్లలు బిర్యానీ అడిగారు కాబట్టి మా హస్బెండ్ చేసేసిండు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ప్లీజ్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.